హాయ్ హలో వెల్కమ్ టు #యూ. నా పేరు జకీర్. ఈ నెల 27న ఎల్కతుర్తి దగ్గర జరుగుతున్న తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏమిటి? ఆ సభలో కేసీఆర్ ఏం మాట్లాడే అవకాశం ఉంది? ఆ సభలో ప్రజల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగ శైలి ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి? వీటన్నిటిపైన మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా నేను చెప్పదలుచుకుని ఏంటంటే, నేను ప్రశ్నించదలుచుకుని ఏంటంటే, అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఎట్లా అవుతుంది? దట్స్ ద మెయిన్ క్వశ్చన్. చాలామందికి వస్తున్న అనుమానం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి December 9th అనుకుంటా 2022 ఆ ప్రాంతంలో బీఆర్ఎస్గా టీఆర్ఎస్ పార్టీ అవతరించింది. అప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర సమితి 2001 నుంచి 2001 ఏప్రిల్ 27 నుంచి ఆల్మోస్ట్ 2022 వరకు కొనసాగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది. సో టీఆర్ఎస్ పార్టీది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2001 అండ్ ఏప్రిల్ 27 రైట్. ఓకే. సో ఇప్పుడు ఈ రజతోత్సవ సభ చలో వరంగల్ అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందా లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందా? ఈ క్లారిటీ లేదు. ఈ క్లారిటీ ఎందుకు లేదంటే, ఒకటేమో వాళ్ళు టీఆర్ఎస్ అని చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పార్టీ పేరు మార్చారు. పార్టీ పేరు మార్చిన కారణంగా ఇప్పుడు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలే అంటున్నారు. టెక్నికల్గా మాట్లాడినా మరొక రకంగా మాట్లాడినా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ కానే కాదు. టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అని చెప్పొచ్చు, కానీ అట్లా చెప్పడానికి వాళ్లకు మనసు ఒప్పడం లేదు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నేను చెప్తున్నాను 2001 అంటే, సో ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు. ఎప్పుడైతే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాలని అనుకున్నాడో, ఒక దశలో ప్రధానమంత్రి కూడా ఎందుకు కాకూడదు అని అనుకున్నాడో, ఆ కారణంగా ఆయన జాతీయ పార్టీని స్థాపించేశాడు. కేసీఆర్ ఫస్ట్ చేసిన పని ఏమిటంటే, ముందుగా ఆయన మాట్లాడిన విషయాలన్నీ ఒకసారి మనం ఎట్టే గ్లాన్స్ చూద్దాం. అంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్. ఫస్ట్ ఆయన ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు. అంటే దేశవ్యాప్తంగా దేశంలో అంటే ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి అన్నాడు. అంటే సమాఖ్య ప్రభుత్వం ఏర్పడితేనే ఈ దేశం బాగుపడుతుంది, దీనికి సంబంధించి ఎవడో ఒక మొగోడు రావాలి అని కూడా అన్నాడు. అంటే ఆయన అనే అర్థం, ఆయన స్వయంగా చెప్పకపోయినప్పటికీ ఎవడో ఒక మొగోడు రావాలి, ఈ మొత్తం దేశాన్ని మార్చాలి, 70,000 టీఎంసీల నీళ్లు వృధా పోతున్నప్పటికీ వాటిని ఒడిసి పట్టుకొని తాగునీళ్లకు సాగునీళ్లకు లేకపోతే మరొక దానికి సరిగ్గా సమర్థంగా వాడుకోలేని అత్యంత నిర్లక్ష్యమైన ప్రభుత్వాలు ఉంటున్నాయి. దద్దమ్మలు లేకుంటే ఇంకా సన్యాసులు రకరకాలుగా వాళ్ళని తిడుతూ వస్తున్న విషయం మనకు తెలుసు. తిడుతూ ఆయన అదొక స్కీమ్. అంటే ఈ తిట్టడం అనేది ఒక స్కీమ్. ఢిల్లీ పార్టీలు అంటే మనకు తెలుసు, బీజేపీ అండ్ కాంగ్రెస్, ఈ రెండు పార్టీలకు ఆల్టర్నేటివ్గా నేను ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నా అని చెప్పాడు. అంతేకాకుండా ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఈ ఫెడరల్ ఫ్రంట్ సమయంలో ఆయన అన్నది ఏమిటంటే 16 సీట్లు మనకు వస్తాయి అనుకుందాం. ఏది ఒకవేళ బీఆర్ఎస్కు. అయితే చాలామంది ఆయన అడిగారట కేసీఆర్, అది కేసీఆర్ చెప్పిన మాట, 16 సీట్లు గెలుచుకుంటే నువ్వు ఏం చేస్తావా అండి అంటే, దానికి కేసీఆర్ జవాబు ఏమి ఇచ్చాడంటే, 16 కాదు 100, 120 సీట్లు నేను ఆల్రెడీ పోగు చేశాను. అంటే ఓ దగ్గర మూట కట్టి పెట్టాను, వాటిని జమ కట్టాను. నేను వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు వస్తాయి వాటన్నిటినీ కలిపి మనం ఏ రకంగా ఫెడరల్ ఫ్రంట్గా దాన్ని తయారు చేయాలి అని ఆయన అంతకుముందు ఒక ఆలోచన చేశాడు కేసీఆర్. ఈ 100, 120 సీట్లతో ఢిల్లీని గడగడలాడించవచ్చు, ఢిల్లీలో చక్రం తిప్పవచ్చు, అవసరమైతే ప్రధానమంత్రి కావచ్చు అని కూడా అనుకున్నాడు. అది వేరే విషయం. అయితే ఈ 16 సీట్లు సంగతి పక్కన పెడితే ఈ 100 సీట్లు ఏమయ్యాయో 120 సీట్లు ఏమయ్యాయో మనకు తెలియదు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అని జాతీయ పార్టీ పెట్టాడు. ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది పోయింది. ఓకే, ఫెడరల్ ఫ్రంట్ అవుట్.
ఆ తర్వాత చేసిన పని ఏంటంటే బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి. ఓకే, భారత్ అంటే మన దేశాన్ని సూచించే విధమైన పేరుగా ఉండేటట్టు, అంటే మొత్తంగా అంటే ఇండియా ఐడెంటిటీ ఉండడం కోసం భారత రాష్ట్ర సమితి అని స్థాపించాడు. బాగానే ఉంది. సో మరి భారత రాష్ట్ర సమితి ఏం చేసింది అనేది ఒకసారి మనం గమనించాలి. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోగా చాలా చోట్ల డిపాజిట్ కూడా పోయాయి. 3వ స్థానానికి వెళ్ళిపోయింది ఆ పార్టీ. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అని ఆల్రెడీ ఒక ఇది ఉంది, అభిప్రాయం ఉంది. సో ఇప్పుడు ఈ సభలో అంటే వరంగల్లో జరిగే పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ, నేను బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభ అని అనడానికి నేను ఒప్పుకోవడం లేదు. నాలాగే చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. మేధావులు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ ఉద్యమకారులు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. అసలు ఎవరు మిమ్మల్ని తెలంగాణ వదిలిపెట్టి ఢిల్లీకి పొమ్మన్నారు? ఎవరు మిమ్మల్ని ఢిల్లీని ఏలాలని కోరారు? మీరు ఢిల్లీకి వెళ్ళకపోతే ఈ దేశం మొత్తం ఇంకా అధోగతి పాలైందని చెప్పింది ఎవరు? మీరు పోతేనే ఈ దేశం మొత్తం రిపేర్ అవుతుంది, ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యలకు మీరొక్కరే పరిష్కారం చూపగలరు. మోడీకి జ్ఞానం లేదు, రాహుల్ గాంధీకి అంతకంటే జ్ఞానం లేదు, మరొక నాయకుడికి జ్ఞానం లేదు. కనుక మీ అంత అద్భుతమైన తెలివితేటలు, వాక్పటిమ, ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు వివిధ భాషల్లో మీరు ఎక్స్పర్ట్ కనుక మీరు ఈ దేశాన్ని గడగడలాడించవచ్చు, మీ దేశంలో గుణాత్మక మార్పులు తీసుకురావచ్చు అని కూడా చాలామంది భజన బృందం ఆయనను ఆకాశానికి ఎత్తింది. తీరా చూస్తే తెలంగాణలో 2023 డిసెంబర్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ ఫెడరల్ ఫ్రంట్ లేదు, జాతీయ పార్టీ లేదు, బీఆర్ఎస్ లేదు. ఇప్పుడు ఇక వాళ్ళు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని చెప్పుకుంటున్నారంటే, పెడుతున్నారంటే అసలు నిజానికి ఆ పార్టీకే సిగ్గుచేటు. ఆ పార్టీ ఇప్పటికైనా కూడా టీఆర్ఎస్ అని చెప్పుకోవాలి. ఇప్పటికీ చెబుతున్నది ఏమిటి? తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్పడం ఒక పద్ధతి. అట్లాగే తెలంగాణ కోసం మాకు తప్ప మరెవరికి ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి పట్టింపు ఉండదన్నది ఇంకొకటి. సో తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి వగైరా ఏదైనా సరే ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలి అంటే అది మాతోనే సాధ్యం అన్నది కేసీఆర్ వాదన, కేసీఆర్ క్లెయిమ్. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సభ జరుగుతోంది. ఈ సభ చాలా ప్రెస్టీజియస్ సభగా కూడా వాళ్ళు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది, కేసీఆర్ భావిస్తున్నాడు. అయితే ఈ సభను మనం ఎట్లా ఎనలైజ్ చేయాలి? ఈ సభను నేనైతే బల ప్రదర్శన అంటున్నాను. బల ప్రదర్శన సాధారణంగా ఈ బల ప్రదర్శన వ్యవహారాలన్నీ కూడా ఎన్నికల సమయాల్లో జరుగుతాయి. మామూలుగా మనకు తెలిసినంత వరకు బల ప్రదర్శన కార్యక్రమాలు, సభలు, భారీ బహిరంగ సభలు పెట్టడం అంటే, పెద్ద ఎత్తున జన సమీకరణ జరపడం అంటే ఇంతమంది ప్రజల మద్దతు మాకుంది అంటే తెలంగాణ ఉద్యమంలో మనం చూసాం. తెలంగాణ ఉద్యమంలో ఎవరు అడిగినా అడగకపోయినా, డబ్బులు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా ఎవరికి వాళ్ళే సైకిల్లో, ఎడ్ల బండో లేకపోతే ఇంకేదో ట్రాక్టర్ వేసుకొని ఆ సభలకు హాజరయ్యేవాళ్ళు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారానికి సంబంధించిన ఏదైతే వనరులు ఉంటాయో ఇతరత్ర కూడా వాళ్ళు జనాన్ని సమీకరించి సభలు నిర్వహించిన విషయం మనకు తెలుసు. ఇప్పుడిక అధికారం కోల్పోయారు కనుక ఈ జరుగుతున్న బల ప్రదర్శన ఇది దేనికి సంకేతం అంటే, మాకు ఇంతమంది మద్దతు ఉంది అంటే ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పాలి. కేసీఆర్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సభకు హాజరైన, ఆ సభకు ఎంతమంది హాజరవుతారో మనకు తెలియదు, ఆ సభకు హాజరు కావడానికి సంబంధించి జన సమీకరణ కోసం బీఆర్ఎస్ పార్టీ పడుతున్న తంటాలు అంతా ఇంత కావు. గ్రామాల్లో ప్రజలు చాలామంది రావడానికి ఉత్సాహం చూపకపోయినా వాళ్లకు సరే డబ్బు ఆశ చూపో, బిర్యానీ ఆశ చూపో, లేకుంటే బీర్ ఆశ చూపో, మద్యం ఆశ చూపో వగైరా లోకల్గా ఉన్న నాయకులు చాలా పాపం వాళ్ళ పాటలేవో వాళ్ళు పడుతున్నారు. సరే ఎంతమంది హాజరవుతారన్నది అదొక డిఫరెంట్ ఇష్యూ. ఎంతమంది హాజరు కానివ్వండి, 5 లక్షలు అవుతారా, 10 లక్షలు అవుతారా, లేకపోతే 20 లక్షల మంది హాజరవుతారా అనేది వేరే విషయం. సో ఎంతమంది హాజరైతే అంతమంది మొత్తంగా
కేసీఆర్కు అనుకూలంగా ఉన్నారనో కేసీఆర్ మళ్ళీ సీఎంగా రావాలనో కోరుకుంటున్నట్టు కాదు అన్నది నేను చెప్పదలుచుకున్నా. అట్లాగే వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన వాళ్ళు కాదు అని కూడా నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకతతో వాళ్ళు వస్తారని కూడా నేను అనుకోవడం లేదు. ఇక్కడ ఏంటంటే బల ప్రదర్శన అందుకే చెప్పా, అంటే ఆల్మోస్ట్ ఇది రేవంత్ రెడ్డి వ్యతిరేక సభ అండి. ఇంకొక విధంగా చెప్పాలంటే రేవంత్కు వ్యతిరేకమైన సభ. అంటే ఇప్పుడు పరిపాలనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక సభ, భారీ బహిరంగ సభ పెట్టి బల ప్రదర్శన జరిపి ఈ సభ ఇంతమంది వచ్చారు, ఇంతమంది రావడం అంటే కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, రేవంత్ రెడ్డిని అర్జెంటుగా దింపాలి. ఈ స్కీమ్ అంతా ఏంటంటే అర్జెంటుగా రేవంత్ రెడ్డి దింపాలండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడు, రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలమైపోయాడు కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. కనుక ప్రజల్లో తిరుగుబాటు ఆల్రెడీ మొదలైందని ఇదివరకే చెప్పాడు కేసీఆర్. కనుక ఈ హాజరైన జనాలందరూ కూడా రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటుతోనే వచ్చారని చెప్పడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించే ఛాన్సెస్ ఉంటాయి. కేసీఆర్ కూడా ఆ మాట అనే ఛాన్సెస్ ఉంటాయి. ఇది బల ప్రదర్శన అనుకోవాలి, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్న సభ అనుకోవాలి, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం పైన దండయాత్ర అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ ఎన్నికల సమయాల్లో జరుగుతాయి. ఇప్పుడు ఎన్నికలు మనకి ఇంకా మూడున్నర ఏళ్లకు పైగా గడువు ఉంది. 2028లో జరిగే ఎన్నికలు జరగబోతుంటే ఇప్పుడు 2025లో తలపెట్టిన ఈ సభ, దీని ద్వారా వాళ్ళు ఆశిస్తున్న ప్రయోజనం ఏంటంటే ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైపోయింది అనేది ఒక ప్రోపగండా ఏదైతే నడుస్తుందో అది ఎట్లా యథావిధిగా చెప్తారు. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ వస్తే మీకు ఈ సమస్యలు ఏమి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 2014కు ముందున్న పరిస్థితులు మళ్ళీ వచ్చాయని చెప్తున్నారు కనుక 2014లో అధికారం రాగానే మనందరికీ తెలుసు కేసీఆర్ ఏం చెప్పాడు. అంతకుముందు కరెంటు లేదని చెప్పాడు, అంతకుముందు నీళ్ళు లేవని చెప్పాడు, అంతకుముందు పంట లేవని చెప్పాడు, అంతకుముందు అసలు ఏమీ లేదని చెప్పాడు ఆయన కేసీఆర్. సో ఆయన వచ్చిన తర్వాత మొత్తం ఆ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి కనుక ఆ సమస్యలు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హయాంలో వస్తున్నాయి కనుక వాటిని నేను వచ్చి పరిష్కరిస్తాను అని చెప్పడానికి కావచ్చు మొత్తం మీద ఈ సభ పెడుతున్నాడు. అయితే ఈ సభలో మొట్టమొదట కేసీఆర్ చేయవలసిన ప్రకటన ఏంటంటే మాది ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ కాదు అని చెప్పాలి. అటువంటి సాహసం చేస్తారా, చెయ్యరా, లేకుంటే ఎటువంటి వ్యూహంతో ఆయన మాట్లాడతారన్నది వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.